పైసలిచ్చిన వారికే పోస్టులు మంజూరు అయ్యేట్టుగా చూస్తున్నారు. చిత్రం ఏమిటంటే ఇదంతా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత సొంత జిల్లాలో జరుగుతున్న అడ్డగోలు భాగోతం. గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ నేతల అంగన్వాడీ పోస్టుల అమ్మకాలపైన సాక్షి టీవీ పరిశోధనాత్మక కథనం. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటీవల కొన్ని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగానే గోపాలపురం నియోజకవర్గంలో 2 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, 21 అంగన్వాడీ హెల్పర్ల పోస్టులకు రేటు పెట్టి మరీ తెలుగు తమ్ముళ్లు తమకు నచ్చిన వారికి వచ్చేలా అధికారులపై ఒత్తిడి చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు 1,50,000 వరకు, హెల్పర్ పోస్టులకు ఒక్కొక్కరి నుంచి 50,000 రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే అనుచరుడుగా చెప్పుకుని మరీ వసూలు చేసినట్టు బట్టబయలైంది. ఈ వ్యవహారాన్ని కొంతమంది సాక్షి టీవీ దృష్టికి తీసుకొచ్చారు. తాము వసూలు చేసిన డబ్బులలో కొంత భాగాన్ని ఎమ్మెల్యేకి ఇవ్వాలని నమ్మబలికి మరీ ఆయన చుట్టూ ఉండే కొంతమంది టీడీపీ నేతలు ఈ పోస్టులకు రేటు పెట్టినట్లు తెలుస్తోంది. గోపాలపురం మండలంలోని గోపవరం గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా లలిత పనిచేసేది. అయితే ఆ మహిళ సరిగ్గా విధులకు హాజరు కావడం లేదంటూ గత ఏడాది అధికారులు తొలగించారు. తిరిగి ఆ పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చి మళ్లీ ఇంటర్వ్యూలు జరిపి తిరిగి అదే మహిళకు పోస్ట్ ఇవ్వడం టీడీపీ నాయకుల దందాకు నిదర్శనం. వాస్తవానికి ఈమెను తొలగించిన తర్వాత ఆ పోస్టుకు వేరొకరిని నియమించాల్సి ఉండగా టీడీపీ నేతలు లాబీ కొనసాగించి ఆ మహిళకే తిరిగి ఉద్యోగం వచ్చేలా చేశారు. ఇదే విధంగా డబ్బులిచ్చుకున్న ఓ వ్యక్తితో నువ్వు పంపిన 45,000, మరోమారు పంపిన 20,000 నాకు అందాయి. 4-5 గ్రామాల నుంచి వసూలు చేసి పట్టుకెళ్ళివ్వాలి. ఇంకా ఎమ్మెల్యేకి ఇచ్చానా లేదా అన్నది నీకు అనవసరం అంటూ ఆ సదరు టీడీపీ నేత ఏ విధంగా అంటున్నారో చూడండి. లలిత అమ్మాయి ఫోన్ చేసిందండి, మళ్ళీనే మొగుడు చేయలేదు, ఇదే చేసింది. ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇంకా ఇవ్వలేదంట, డబ్బులేమో వీళ్ళందరి దగ్గరే పెట్టుకుని నాటకాలు వేస్తున్నారు. ఆయనకి 50,000 ఎంత ఇవ్వాలి అని చెప్పి అంటుంది. వాళ్ళు ఎంత ఇచ్చారండి అసలు డబ్బులు? లలితాల్లో ఎంత ఇచ్చారండి డబ్బులు? అదే ఎంత ఇచ్చారండి? మేము ఇచ్చిందో కలిపా మొత్తం అన్నీనండి. అంటే 50,000 ఎంతో 50,000 కదా, 70,000 ఎంతో ఇమ్మన్నారు, ఎమ్మెల్యే గారు పట్టరమ్మన్నారు అని చెప్పి అంటుంది. దీన్ని పట్టరమ్మంటే ఏంటి, పట్టుకెళ్ళి ఇచ్చేది మీరు కదా అని నేను అంటున్నాను. అందుకే నేను కట్ చేసాను, ఇంక మాట్లాడలేదు. అదేలేండి, కొంచెం ఏమోనండి మరి. అవునండి. సర్లేండి, ఇప్పుడు మరి ఏం చేద్దామన్నా దాని పోస్ట్ మరి మీరు ఏదో హెల్ప్ చేద్దాం ఉన్నారు కదా, ఇవాళ పెడుతున్నానండి నేను. పోస్టులను టీడీపీ నేతలు ఇష్టానుసారం అమ్ముకున్నారని, దానికి నేనే సాక్షినని టీడీపీ నేతలతో బేరసారాలు నడిపిన వ్యక్తి కాట్నం సురేష్ చెప్తున్నాడు. గోపాలపురం నియోజకవర్గంలో అంగన్వాడీ టీచర్లకు సంబంధించి, అంగన్వాడీ వర్కర్లకి సంబంధించి చాలా అక్రమాలు, లక్షలాది రూపాయలు కుంభకోణం జరిగింది పోస్టుల నియామకంలో. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది నాయకుల ఆధ్వర్యంలో అమౌంట్లు కలెక్షన్ చేసి ఎమ్మెల్యే గారికి ఇస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు. దీనికి ఆధారం నేనే. గోపాలపురం మండల ప్రెసిడెంట్ గారికి, రామ్ గారికి, రత్నాజీ గారి ఆధ్వర్యంలో ఇదంతా ఈ వ్యవహారం అంతా నడిచింది. పోస్టులకు రేటు పెట్టి మరీ వసూలు చేసిన వ్యవహారం ఒకటైతే పారదర్శకంగా ఎంపికైన అభ్యర్థులకు తిప్పలు తప్పలేదు. ఇక్కడ చిత్రంలో నియామక పత్రం పట్టుకొని నిల్చుని ఉన్న ఈ మహిళ పేరు సుజాత. ఎవరికీ సొమ్ములు చెల్లించకుండా ప్రతిభ ఆధారంగా ఈమె హెల్పర్ పోస్టుకు అర్హత సాధించి నియామక పత్రం కూడా పొందింది. ఆ తర్వాత నెల రోజుల పాటు కూడా విధులు నిర్వహించింది. అయితే తమను సంప్రదించకుండా
తాము పెట్టిన రేటు చెల్లించకుండా నేరుగా ప్రతిభ ఆధారంగా వచ్చిన ఈమెపై అధికార పార్టీ నేతలు పరోక్షంగా అధికారుల ద్వారా బెదిరించేవారు. తమకు డబ్బులిచ్చిన మహిళకు ఆ పోస్టు మంజూరు చేయకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు వారిపై ఒత్తిడి తెచ్చారు. ప్రతిభ ఆధారంగా ఎంపికైన సుజాతచే రాజీనామా చేయించి తాము సూచించిన మహిళకు ఆ పోస్టు కట్టబెట్టాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అధికారులు సైతం చేసేదేమీ లేక ఆ పోస్టులో కొనసాగుతున్న సుజాతను రాజీనామా చేయాల్సిందేనని ఆదేశించారు. ఈ సమయంలో సాక్షి టీవీ ఈ విషయాన్ని తెలుసుకుని సుజాతతో పాటు ఆమె భర్త జానపాటి రవి అధికారుల దగ్గరకు వెళ్ళగా ముందుగా పై అధికారులతో ఫోన్లో విషయాన్ని చెప్పిన అధికారులు ఈ పోస్టు రాజకీయంగా మారిపోయిందని, కొన్ని రోజులు ఆగాల్సిందేనని తేల్చేశారు. టీడీపీ నాయకుల ఒత్తిడి ఎక్కువవుతోందని, రాజీనామా చేస్తే కానీ కుదరదని అధికారులంటున్న మాటలు మీరే వినండి. మేడం గారు యూడిసిగా చెప్పాను, ప్రస్తుతానికి వాళ్ళు ఆగిపోమను, అది రాజకీయ పరంగా పోయింది, పెద్ద ఇష్యూ అయిపోతుంది, ప్రస్తుతానికి ఆగమని చెప్పమని చెప్తున్నారండి. మేడం గారు చెప్పమన్నారండి, ప్రస్తుతానికి ఆగమంటున్నారండి. రాజకీయ పరంగా ఇష్యూ అయిపోయింది, పెద్ద ఇష్యూ అయిపోయింది ఇది. రాజకీయ పరంగా అంటే మనం ఏం చేస్తాం మేడం గారు? ఏంటంటే బాబు ఆడైనా మేడము 2 గంటలకు వస్తారు, 2 గంటలకు ఒకసారి రండి. ఇంకా మరి ఒకసారి ఇంటికి రండి, మీరు మాట్లాడలేదు. రాజకీయ పరంగా అంటే ఎవరండి? పెద్ద విషయం అయిపోయింది, రాజకీయ పరంగాను పెద్ద విషయం అయింది ఇది, కొంచెం కొన్ని రోజులు ఆగమను అని అన్నారండి మేడం గారు. అన్నమన్నారు. టీడీపీ నేతలు రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారని హెల్పర్గా పనిచేస్తున్న సుజాత, ఆమె భర్త రవిలు చెబుతున్నారు. మా మిస్సెస్ గారు ఆవిడ జాబ్లో జాయిన్ అయిపోయింది, ఆవిడ ఉద్యోగం చేస్తుండగా ఇప్పుడు పోయిన నెల 3వ తారీఖున జాయిన్ అయిందండి. ఇప్పటికి ఇవాళ 4వ తారీఖు అండి. ఇన్ని రోజులు బట్టి నెల బట్టి చేస్తూనే ఉందండి. చేసి లోపల జరిగే 10 రోజులు అయిన తర్వాత, చేసేటప్పుడు 10 రోజులు అయిన తర్వాత ఈ 10 రోజుల్లో ఒత్తిడి వచ్చేసిందమ్మా, మాకు పార్టీ తరపు నుంచి, ఆధార్ నుంచి, ఎమ్మెల్యే తరపు నుంచి మీ అమ్మాయిని తీసేయాలి, లేదంటే మీరు ఏమైనా సాల్వ్ చేసుకుంటేలా ఉంటే మీరు జడ్పీటీసీ గారిని కలవండి, వెళ్ళి కలిస్తే ఆయన ఏమైనా సాల్వ్ చేస్తే చేయండి, లేకపోతే లేనట్టే మీకు పోస్ట్ లేనట్టే మీ పోస్ట్ తీసేసినట్టే. హెల్పర్ కింద జాయిన్ అయ్యాక కొంచెం ఇబ్బందులు పెడుతున్నారండి. నువ్వు మానేయాలి, ఏం చేసినా నీకు ఎలా వచ్చింది ఉద్యోగం, అలాగని ఇబ్బందులు పెడుతున్నారండి. నాకు ఆఫీస్ తరపు నుంచి అండి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. సాక్షి టీవీ రంగంలోకి దిగడంతో తాత్కాలికంగా సుజాతకు వేధింపులు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి తెలుగు తమ్ముళ్ల నుంచి రాజీనామా చేయాలనే ఒత్తిళ్లు తగ్గినప్పటికీ భవిష్యత్తులో ఆమె పోస్టుకు ఏదో విధంగా ఎసరు పెట్టాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత సొంత జిల్లాలో తెలుగు తమ్ముళ్లు ఈ విధంగా బరితెగించి ఎమ్మెల్యే పేరుతో అడ్డగోలు వసూళ్లకు పాల్పడినా అధికారులు మాత్రం ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం గమనార్హం. మరోవైపు జీతాలు పెంచాలని కోరుతూ విజయవాడలో ఆందోళనకు దిగిన అంగన్వాడీలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ పోస్టుల నియామకం ద్వారా కూడా తెలుగు తమ్ముళ్ల జేబుల్లో కాసులు కురవనున్నాయనే ప్రచారం సాగుతోంది. కొత్తగా ఆ పోస్టుల నోటిఫికేషన్ విడుదలైతే వాటికి కూడా బేరసారాలు జరిపి జేబులు నింపుకోవాలనే ఉత్సాహంతో తెలుగు తమ్ముళ్లున్నారు.